అమెరికా ఇరాన్ల మధ్య అండర్స్టాండింగ్ రేపు 19వ తారీఖున అగ్రిమెంట్. ఈలోపు హార్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధం నుంచి వదిలిపెడితే ఇరాన్ దిగ్బంధాన్ని అమెరికా వదిలిపెట్టిన నేపథ్యంలో షిప్స్ మూవ్ అవ్వచ్చు అన్నటువంటి ఏదైతే తాజా పిలుపు నేపథ్యంలో, ట్రంప్ పిలుపు నేపథ్యం, అలాగే ఇరాన్ కూడా అడ్డుకోబోమని చెప్పినటువంటి సందర్భంలో తొలిసారిగా బయలుదేరింది. అక్కడి నుంచి ఎల్ఎన్జి ట్యాంకర్ భారతదేశానికి సంబంధించింది అన్నటువంటిది ఇప్పుడు ఈ షిప్స్ ట్రాకర్ కెప్లర్ ఎల్ఎస్సిజి చెప్తున్నటువంటిది. అయితే మిగతా షిప్స్ ఇంకా భయపడుతున్నాయి రావడానికి సంబంధించినంత వరకు. ఏంటంటే కండిషన్స్ ఏంటి అంటే డబ్బులు కట్టాలా, లేకపోతే కనుక దారిలో మైన్స్ ఉన్నాయా, మైన్స్ని తీసేశారా, ఇరాన్ తీస్తుందా, అమెరికా తీస్తుందా ఏంటన్నటువంటి అంశం మీదనైతే చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికైతే భారతదేశానికి సంబంధించినటువంటి ఎల్ఎన్జి షిప్ మాత్రం అక్కడి నుంచి బయలుదేరి వచ్చింది అన్నటువంటిది డేటాని ఆధారంగా చెప్పుకొస్తున్నారు అన్నమాట.